చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. నిత్యం ప్రజా సమస్యలతో ఊపిరాడక అలసిపోతూ సొలసిపోతూ క్షణం తీరిక లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ అసెంబ్లీలో కేవలం ప్రజా సమస్యలపైనే చర్చిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూ నిత్యం ఒత్తిళ్లతో సతమతమవుతున్న మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కామెడీ స్కిట్లతో బాగా సేద తీరారు. అసలు ఏపీలో సమస్యలే లేవన్నట్లుగా అధికారంలోకి వచ్చిన తొలి రోజే సూపర్ 6 హామీలన్నింటినీ పట్టాలెక్కించేసినట్టుగా ప్రజలంతా సుఖ సంతోషాలతో హాయిగా జీవితాలు గడుపుతున్నట్లుగా ప్రజాప్రతినిధులంతా సేద తీరటం చూసిన జనాలు మాకేంటి కర్మ అనుకుంటున్నారు. ఓ పక్క రాష్ట్రంలో అన్ని వర్గాలు సమస్యలతో సతమతమవుతుంటే ఎన్నుకున్న నాయకులు వెకిలి కామెడీలతో టైంపాస్ చేయడమేంటి? మాజీ ముఖ్యమంత్రిపై అంత ద్వేషం ఎందుకు? అదే వెకిలి కామెడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై చేస్తే ఇలానే పడిపడి నవ్వుతారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, కొటేషన్ బాగుంది కదా అని ఓటేశారనుకో, 1.5 కోటి మంది నిరుద్యోగులకు ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. బాబొస్తే జాబ్ వస్తుందట, కొటేషన్ బాగుంది కదా, కానీ పరిస్థితి అస్సలు బాగోలేదు. బాబు వచ్చారు, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టేశారు, 2 లక్షల ఉద్యోగాలు ఊడబెరికేశారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, స్వయంగా మన ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా తేల్చిన నిప్పులాంటి నిజం. ఇంతకీ బాబు సీఎం అయిన ఈ 10 నెలల కాలంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలెన్ని, ప్రైవేటు ఉద్యోగాలెన్ని, రాష్ట్రానికి క్యూ కట్టిన కంపెనీలెన్ని, క్యూ కట్టనున్న కంపెనీలెన్ని, వీటితో పాటు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఇవ్వకుంటే ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఎన్నికల ముందు బాబుగారు చెప్పిన బాదుడే బాదుడు కార్యక్రమం ఇప్పుడు సక్సెస్ఫుల్గా అమలవుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ధరలన్నీ ఆకాశాన్ని అంటడం మొదలయ్యాయి. సంపద సృష్టి అంటే ప్రజల నుంచి పన్నులు బాదుడేనా అన్నట్లుగా ఉంది. తాను ప్రతిపక్షంలో ఉండగా బాబుగారు పెట్రోల్, డీజిల్ రేట్లపై చాలా కబుర్లు చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలన్నీ భూమి మీదకి తీసుకొచ్చేస్తానంటూ కోతలు కోశారు. ఇప్పుడు ఉన్న ధరల సంగతి, అవి తగ్గడం సంగతి దేవుడెరుగు. దానికి అదనంగా బాధేసి పెట్రోల్ ధరల విషయంలో ఏపీని ఏకంగా దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టారు. ఇంతకీ బాబుగారి పెట్రో బాదుడు ఎన్ని వేల కోట్లు? ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట మరో బాదుడుకు సిద్ధమయ్యారా? ఏపీతో పోలిస్తే పక్క రాష్ట్రంలో ఎంత తక్కువ ధరకు పెట్రోల్ దొరుకుతోంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఏపీలో సమస్యల గురించి చెప్పాలంటే చిరిగి చాటవ్వడం కాదు, చంద్రబాబు మేనిఫెస్టో అంత అవుతుంది. సూపర్ 6 హామీల నుంచి మొదలు పెడితే ఫీజు రియంబర్స్మెంట్ వరకు, నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే వాలంటీర్ల వరకు, రైతుల నుంచి మొదలు పెడితే మహిళల వరకు ఏ ఒక్కరి మొహంలోనైనా సంతోషం కనిపిస్తోందా? 1,00,000 సమస్యలతో సతమతమవుతున్నారు. అయినా ఇదేది పట్టదన్నట్లుగా, ప్రజా సమస్యలతో మాకేంటి సంబంధం అన్నట్లుగా, సూపర్ 6 హామీలు మేం ఇవ్వలేదన్నట్లుగా, ఆ 143 హామీలకు మాకు సంబంధమే లేదన్నట్లుగా వెకిలి కామెడీ స్కిట్లు వేస్తూ వాటిని చూస్తూ కూటమి నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తన విష ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు ప్రజలే అనుకుంటున్నారు మాకు ఇదేం కర్మ అని. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ప్రజా సమస్యలు గాలి కొదిలి ఈ కామెడీ స్కిట్లేంటి? వాడివేడి రాజకీయాలు, నియోజకవర్గ సమస్యలతో నిత్యం సతమతమయ్యే కూటమి నేతలంతా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మనసారా నవ్వుకున్నారట. అవి నవ్వుల్ పువ్వులట. ఎప్పుడూ నవ్వని చంద్రబాబు విరగబడి నవ్వారట. విజయవాడ కన్వెన్షన్ హాలులో ఈ కూటమి నేతల కామెడీ స్కిట్ల కార్యక్రమం జరిగింది. 10th క్లాస్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక హమ్మయ్య అనుకుని పుస్తకాలు పక్కన పడేసి ఆటపాటల్లో మునిగి తేలుతారు చూడండి. ఆ విధంగా మన కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసి రాష్ట్రాన్ని రామరాజ్యంగా మార్చేసినట్లు అన్నీ వదిలేసి హ్యాపీగా కామెడీ స్కిట్లు చేసుకున్నారు. మీకో విషయం చెప్పనా? కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు
పెండింగ్లో ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి అత్యవసర ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా ఆ శాఖలు క్లియర్ చేయటం లేదు. అయినా ఇవేవి పట్టని మన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు కామెడీ స్కిట్లతో కాలం గడిపేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలి కుదిరి కూటమి నాయకులు నాటకాలకు పరిమితం అవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రజా సమస్యలు గాలి కుదిరి ఈ నాటకాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, ప్రజలు మాకేంటి కర్మ అని అనుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ అంటే అంత ద్వేషం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 4, ఇదే వెకిలి కామెడీ బాబు పవన్ పై చేస్తే నవ్వుతారా? కూటమి ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పేరుకే సాంస్కృతిక కార్యక్రమాలు, దాని మాటున జగన్పై తమకున్న ద్వేషాన్ని మరోసారి బయట పెట్టారు కూటమి ఎమ్మెల్యేలు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అన్న ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డీ గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్లు, ఇలాంటి వాటికి ఎరగబడి నవ్వే సీఎం, డీసీఎం ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎంను బాడీ షేమింగ్ చేస్తూ వాడు వీడు అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దానికిటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఎరగబడి పగలబడి నవ్వారు. నిజానికి ఇది కూటమి ఎమ్మెల్యేల ప్రైవేటు కార్యక్రమం కాదు. మొత్తం అసెంబ్లీలోని 175 మంది ఎమ్మెల్యేలు సేద తీరడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదనుకోండి, పర్ సపోజ్ హాజరయ్యారే అనుకోండి, వాళ్ళు కూడా అదే వేదిక పైకెక్కి ఓ కామెడీ స్కిట్ చేశారే అనుకోండి. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అంటూ స్కిట్ చేశారే అనుకోండి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇలానే పడి నవ్వుతారా? ఇక వెన్నుపోటుకు పేటెంట్, కుట్రలు పర్మనెంట్, ఆయన గారి షూరిటీ, మోసం గ్యారంటీ, హామీలు చూస్తుంటే భయమేస్తోంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఓ స్కిట్ చేశారే అనుకోండి. మన చంద్రబాబు గారు ఇలానే పడి నవ్వగలరా? ఇక బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే కూటమి నేతలు ఏమైపోతారో. మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడల్లో పాల్గొంటే తప్ప, వాళ్ళు నాటకాలు ఆడితే నేరమా అంటే ముమ్మాటికి కాదు. నాటకాలు వేయండి, తప్పులేదు. కానీ ప్రజా సమస్యలు గాలి కుదిలేసి ఇప్పుడు వేస్తున్న ఆ నాటకాలు ఆపండి. ఎన్నికల ముందు వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు అలాంటి వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఆ 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంచి దిగుబడి చేతికొచ్చినా మద్దతు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. మా గోడు పట్టించుకోండి అంటూ రోడ్డెక్కుతున్నారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీల బాధుడు తట్టుకోలేక పేద మధ్యతరగతి ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఫ్రీ బస్సు పేరుతో మీరు ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చకపోవడంతో బస్సుల్లోకెక్కి మరి మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక 10వ తరగతి విద్యార్థులైతే పరీక్షలకు కూడా హాజరు కాకుండా కూలీ పనులకు పోతున్నారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. కనీసం నిరుద్యోగ భృతైనా ఇస్తారనుకుంటే అసెంబ్లీ సాక్షిగా అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ దిమ్మదిరిగే సమాధానాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల కల్పన చేస్తాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వమని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో నిరుద్యోగులతో పాటు ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఆందోళనకు దిగుతున్నారు. పోనీ కొత్త ఉద్యోగాల కల్పన ఏదైనా ఉందా అంటే అది లేదు. సీఎంగా చంద్రబాబు మెగా డిఎస్ఏ అంటూ పెట్టిన తొలి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. వీటన్నింటినీ ఆ వేదిక పైన ప్రదర్శించి ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్గా ఒక్క విషయం, వీళ్ళ నాటకాలు చూస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బతికే వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించలేం. నాటకాల రాయుళ్ళు ఉన్నంతకాలం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మాత్రం గన్ షాట్. ఎక్కడ మా జాబు చెప్పు జవాబు.
దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయా? బాబొస్తే జాబ్ వస్తుందా? సీఎంగా తొలి సంతకం పెడితే డిఎస్సి కల నెరవేరుతుందా? ఇదే కాదు, చంద్రబాబు చెప్పేవి ఏవి జరగవు. బాబుగారు చెప్పేవి ఉత్తిత్తి హామీలకు ఎక్కువ, గాలి కబుర్లకు తక్కువ. పాపం ఏనాడు ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదు మన సీఎం గారు. కానీ ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొడతారు. అప్పటిదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అంటూ నమ్మిస్తారు. అసలు తన మొత్తం పరిపాలనలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పమనండి, చెప్పరు. వెంటనే మీ పైన కేసు పెట్టినా పెట్టేస్తారు. పోనీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఈ 10 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అడగండి. వెంటనే మీ పైన BNS 111 సెక్షన్ కింద కేసు బుక్ చేసినా చేసేస్తారు. పోనీ ఈ 10 నెలల్లో ఎంతమందికి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారో అడగండి, చెప్పరు. కానీ వెంటనే మిమ్మల్ని జైల్లో తోసినా తోసేస్తారు. మరి మనకిచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు అన్న లెక్కలు తేలేది ఎలా అని కూటమికి ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా అడక్కండి. వాళ్లే చెబుతారు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అదే కదా ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. అందుకే కదా మన రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు శాల్యూట్ చేసేది. వారి నోటితో వారే అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు పీకేశామని ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించింది. నిజం సార్, ఉన్న ఉద్యోగాలు పీకేశారు. దట్ ఈజ్ విజన్ 2047. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, బాబు వస్తే జాబ్ వస్తుందా? ఉన్న ఉద్యోగం ఊడుతుందా? కొత్త ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు ఊడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు సీఎం అయిన 10 నెలల్లో ఊడిన ఉద్యోగాలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 2, ఉద్యోగాలు పీకేయడం సంపద సృష్టిలో భాగమా? క్వశ్చన్ నెంబర్ 3, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేందుకు వేసిన ప్లాన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఆ 30,000 మంది ఎవరు? వారి నియామకంలో సీక్రెట్ ఏంటి? ఉద్యోగాలు ఓడగొట్టడమే బాబు పనిగా పెట్టుకున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. గత నవంబర్లో అసెంబ్లీలో కూటమి సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది, గుర్తుందిగా. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 11,79,332 అని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. ఇప్పుడేమో ఉద్యోగుల సంఖ్య 9,79,649 మాత్రమే ఉన్నారని మండు వేసవిలో చల్లని కబురు వినిపించింది. అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఓడబెరికామని గర్వంగా ప్రకటించుకుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరింది. జీతాలు ఇచ్చే పని లేదు కదా. ఆ విధంగా సంపద సృష్టి కూడా జరిగిందన్నమాట. ఈ సంపద సృష్టి ఇక్కడితో ఆగిపోలేదు. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఆ విధంగా సంపద సృష్టి మరింత ఎక్కువగా జరిగిందన్నమాట. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉంటే కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గింది. జిల్లా పరిషత్తు ఉద్యోగులు నాడు 54,248 మంది ఉంటే నేడు 53,122కు తగ్గింది. మండల పరిషత్తు ఉద్యోగులు 73,916 మంది ఉంటే నేడది 72,747కు తగ్గింది. ఇక మున్సిపల్ ఉద్యోగులు నాడు 22,354 మంది ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గింది. పీటీడీ ఉద్యోగులు నాడు 47,904 మంది ఉంటే ఇప్పుడు 46,646కు పడిపోయింది. విఆర్ఏలు 19,406 మంది ఉంటే నేడు 18,435 మంది మాత్రమే ఉన్నారు. ఇలా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టి వారి జీతాలు తగ్గించుకుని డబ్బు కూడబెట్టి సంపద సృష్టించే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇక బాబుగారి చలువతో నెలకు 10,000 పారితోషికం పొందాల్సిన వాలంటీర్లు ఉన్న ఉపాధి పోగొట్టుకుని రోడ్డున పడ్డారు కదా. వారు 2,70,000 మంది ఉన్నారు. వాళ్ళంతా ఒంటరిగా ఉంటే బాగోదని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఓడబెరికి వాలంటీర్లకు తోడుగా రోడ్డుపై వదిలారు చంద్రబాబు. వీళ్ళందరి ఉద్యోగాలు పోగొట్టడం ద్వారా ఏటా ఖర్చయ్యే 1,700 కోట్లు మిగిలాయి. చూసారా సంపద సృష్టి ఎలా చేస్తున్నారు? దట్ ఈజ్ బాబు, దిస్ ఈజ్ విజన్. ఇక వృత్తిపరమైన సర్వీస్ అంటే కన్సల్టెంట్లు. వైఎస్ఆర్సీపీ హయాంలో 6,343 మంది ఉండేవారు. అమ్మో అంతమందా? వారికి ఏడాదికి 177 కోట్ల రూపాయల జీతాల
అంటూ ఎల్లో మీడియా ఏడిస్తే చంద్రబాబు తన కర్చీఫ్తో వాళ్ళ కన్నీరు తుడిచేవారు. గుర్తుందిగా? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారో తెలుసా? 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించారు. 6,000 మందికే కన్నీరు కార్చిన ఎల్లో మీడియా చంద్రబాబు 30,000 మందిని నియమిస్తే ఒక్క బొట్టు కూడా కన్నీరు కార్చడం లేదు. మీకు విషయం చెప్పనా? చంద్రబాబు ప్రభుత్వం నియమించిన కన్సల్టెంట్ల జీతాలకు ఏడాదికి 747 కోట్లు ఖర్చు అవుతోంది. ఇంత ఖర్చా అని ఆశ్చర్యపడకండి. ఆ 30,000 మంది సంపద సృష్టించే పనులు బిజీగా ఉన్నారు. అందుకే ఎల్లో మీడియా వెక్కి వెక్కి ఏడవడం లేదు. ఇలా ఉన్న ఉద్యోగాలు ఓడబెరికే ప్రభుత్వాన్ని మాకిస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెబుతుంది? గవర్నర్ ప్రసంగంలో ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని అచ్చేసి వదిలేశారు. గవర్నర్ గారితో చదివించేశారు. ఎవరూ పట్టించుకోరులే, కొందరైనా నమ్మేస్తారులే అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉందిగా, ఆమె వదలదుగా. మండలిలో గట్టిగా నిలదీసేటప్పటికీ పాపం మన లోకేష్ గారి పరిస్థితి చూడాలి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక, అధ్యక్ష మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు అధ్యక్ష, పొటెన్షియల్ ఉందని మాత్రమే చెప్పాం అధ్యక్ష అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆధారాలతో సహా నిలదీసేటప్పటికీ ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని తేలిపోయింది. హాట్టుంటది మన బాబుతోని, హాట్టుంటది మన లోకేష్ బాబుతోని. పోని ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు కదా, ఇప్పటికీ 10 నెలలైంది. ఇస్తారా ఇవ్వరా అంటే మన కూటమి ప్రభుత్వం ఏమంటుందో తెలుసా? ఓసోస్ అల్లదిగో అక్కడ కంపెనీలు వచ్చేస్తున్నాయి, కనబడట్లేదా? ఇల్లిదిగో యువతల ఓ పాలి చూడండి, ఇక్కడ కంపెనీలు క్యూ కట్టేశాయి, పొలోమని ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇంకా మీకు నిరుద్యోగ భృతి ఎందుకహే అని సింపుల్గా తేల్చేసింది. రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయట, ఉద్యోగాలు బొడమేరు వరదలా తన్నుకొచ్చేస్తున్నాయట, ఇక నిరుద్యోగ భృతితో పని లేదట. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మండలిలో చెప్పిన సమాధానం ఇది. ఒక్కటి మాత్రం నిజం, బాబొస్తే జాబొస్తుందనేది అబద్ధం, ఉన్న ఉద్యోగం ఊడటం ఖాయమన్నది నిజం. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మించి మోసం చేయటం బాబు తప్పు కాదు, మోసపోయేంతలా నమ్మడం మీ తప్పు. ఇది మాత్రం గన్ షాట్. బంకుల్లో బాదుడే బాదుడు, సూపర్ 6 హామీలు నెరవేర్చే దిక్కులేదు. దీనికి తోడు ఎడాపెడా పన్నులు బాధేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల షాకులు. ఇది చాలదన్నట్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు మండుతున్నాయి. ఎన్నికలకు ముందు ఏమన్నారు? లీటరు పెట్రోలుపై 16 రూపాయలు తగ్గించాలని బాబుగారు డిమాండ్ చేశారా లేదా? ఆయనదేం పోయిందిలే, డిమాండే కదా. 36 రూపాయలు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తారు. దీక్షలు ధర్నాలు కూడా చేస్తారు. అధికారంలోకి వచ్చేది మేమే, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేది కూడా మేమే అంటూ బంకుల ముందు జంకు బొంకు లేకుండా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారో తెలుసా? ఎలాంటి ప్లాన్ గీశారో తెలుసా? బండి బయటకు తీస్తే పెట్రో బాదుడు, రోడ్డెక్కితే టోల్ బాదుడు. బాబుగారా మజాకా? ఏపీలో నిత్యం సగటున 35,66,000 లీటర్ల పెట్రోలు, 86 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. 16 రూపాయలు తగ్గించాలని నాడు డిమాండ్ చేసిన బాబుగారు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా 9 నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా 5,256 కోట్లకు పైగా దోచేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే దాన్ని దోపిడీ అనాల్సిందే. 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం 5,256 కోట్లు ముక్కు పిండి వసూలు చేసినట్లు పెట్రోల్ బంకులు లెక్కలేసి చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్పై లీటర్కు 16 రూపాయలు చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ మైకుల్లో అరిచి చెప్పారు. ఆ హామీ కూడా ఆ సూపర్ 6 హామీల్లాగే గాల్లో కలిసిపోయింది. గాల్లో కలిస్తే కలిసిపోయింది, అక్కడితో ఆగిపోతే సరే. కానీ ఇప్పుడు మరింతగా వడ్డించేందుకు సిద్ధమవ్వడమే వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబుగారి పెట్రోల్ బాదుడు ఎన్ని వేల కోట్లు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట మరో బాదుడుకు సిద్ధమయ్యారా? క్వశ్చన్ నెంబర్ 3, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైపోయింది? క్వశ్చన్ నెంబర్ 4, సంపద సృష్టి అంటే ధరలు పెంచడమేనా బాబు? పెట్రోల్ డీజిల్ ధరలు మండుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉండటంతో సరిహద్దు జిల్లాల్లోని వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోని ఏపీకి చెందిన పెట్రోల్ బంకుల యజమానులు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. అసలు వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రకంగా ఉన్నాయో చూడండి. 109 రూపాయల 69 పైసలుగా ఉంది పెట్రోల్. ఇక డీజిల్ 97 రూపాయల 51 పైసలు. తమిళనాడు 101 రూపాయల 70 పైసలు, 93 రూపాయల 31 పైసలు డీజిల్. ఇక ఒడిశా పెట్రోల్ 102 రూపాయల 19 పైసలు, డీజిల్ 93 రూపాయల 75 పైసలు. కర్ణాటక 103 రూపాయల 80 పైసలు, డీజిల్ కర్ణాటకలో 89 రూపాయల 81 పైసలు. ఇక కేరళ పెట్రోల్ 106 రూపాయల 85 పైసలు, డీజిల్ 95 రూపాయల 79 పైసలు. తెలంగాణ పక్క రాష్ట్రమే 107 రూపాయల 81 పైసలు, డీజిల్ ధర అయితే 96 రూపాయల 2 పైసలుగా ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం మనకు సమీపంలోనే ఉన్నటువంటి యానాంలో చూస్తే 96 రూపాయల 92 పైసలు, డీజిల్ రేటు చూస్తే 86 రూపాయల 75 పైసలుగా కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం మనం చూసినటువంటి 6 రాష్ట్రాలనే తీసుకుందాం. అందులో టాప్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మన పక్క రాష్ట్రం తమిళనాడు కంటే మన దగ్గర పెట్రోల్ ధర లీటరుకు 7 రూపాయల 99 పైసలు అధికంగా ఉంటే కర్ణాటక కంటే 5 రూపాయల 89 పైసలు ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరుకు 12 రూపాయల 77 పైసలు అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనదారుల జేబులకు గట్టిగానే చిల్లు పెడుతున్నాయి. కానీ నాడిచ్చిన మాట నేడు బాబు గారికి గుర్తురానట్టుగా ఉంది. తానిచ్చిన హామీని పెట్రోల్ పోసి తగలెట్టేశారో ఏమో. నాడేమన్నారు? కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి జగన్. మరి మీరెప్పుడు తగ్గిస్తారు జగన్? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు జగన్ అంటూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్ ధర 16 రూపాయలు తగ్గించి తీరాలని డీజిల్ ట్యాంకర్ పైన చెయ్యేసి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం అంటూ ఎల్లో హామీ ఇచ్చారు. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతామని చేతిలో చెయ్యేసి చెప్పారు. మరిప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఆనాడు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మన లోకేష్ గారి నోటి నుంచి జాలువారిన పెట్రో బాంబు లాంటి చురుకైన మాటల్ని ఒక్కసారి వినండి. కర్ణాటకకి ఆంధ్రాకి దాదాపు అప్పుడు 11 రూపాయలు, ఇప్పుడు 12 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు 13 రూపాయలు అయిపోయిందా? 119 రోజుల్లో 13 అయిపోయింది. భారతదేశంలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ పన్ను వేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 30 రూపాయలు పన్ను వేస్తుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నే కాదు, ఇంటి పైన వేసే పన్ను, చెత్త పైన వేసే పన్ను, రేపు మాపో మీరు పీల్చే గాలిపైన కూడా పన్నేస్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్తో పాటు అన్ని ధరలు తగ్గించేస్తారట. ఇప్పుడు అధికారంలోనే ఉన్నారుగా, మీరు ధరలు తగ్గించిన ఒక్క వస్తువు పేరు చెప్పండి. అప్పట్లో కర్ణాటకకు పోయి పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, యానాం పోతున్నారు. పోయేవాళ్ళు పోతారు, పోలేని వాళ్ళు వినండి. ఈ బాధుడు చాలదన్నట్లు త్వరలో ప్రకృతి వైపరీత్యాల నిధి పేరుతో అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. అదే గనక జరిగితే మీ బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించాలంటే మీరు ఫుల్ టైం జాబుతో పాటు పార్ట్ టైం జాబు కూడా చేయాలి. మీ ఖాళీ పెట్రోల్ ట్యాంక్ పై ఒట్టు. ఇది మాత్రం గన్ షాట్.